రాష్ట్రంలో సిబిఐ విచారణ పరిధిని కొనసాగిస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సిబిఐ విచారణకు సాధారణ సమ్మతిస్తూ గెజిట్ విడుదల చేసింది. సిబిఐ పరిధిలో నిర్దేశించిన నేరాల విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి సాధారణ అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది. అలాగే కేంద్ర ఉద్యోగాలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు సంస్థలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో కలిపి అవినీతికి పాల్పడ్డ వ్యక్తులపై సిబిఐ నేరుగా విచారణ చేపట్టేందుకు అనుమతిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ప్రభుత్వ అనుమతిలోనే విచారణ చేపట్టే విధంగా గెజెట్ రిలీజ్ చేసింది. టీడీపీ హయాంలో 2014-19 మధ్య సిబిఐకు సాధారణ అనుమతి నిరాకరిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.